శ్రీ గురుభ్యో నమః. డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి చల్లా వెంకటి సుబ్బలక్ష్మి శతకంలో 6వ భాగం 51వ పద్యం నుంచి 60వ పద్యం వరకు ఈరోజు చూద్దాం. అయితే 50వ పద్యం ఒకసారి చదివి 51లోకి వెళ్దాం. వేరే వ్యక్తితో వివాహం అయిపోతుంది, తల్లిదండ్రి మాట కాదనలేను, కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అతను వివాహం చేసుకోవాల్సి వస్తుంది, నన్ను క్షమించమని అడిగిన ప్రేయస్ని కేకలేస్తే ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని ఓదారుస్తున్న సందర్భంలో ఉన్నాం మనం. ఎల్లా చెప్పను నీకు నన్నెవరికో ఇస్తుండు నా తండ్రి, నేనెల్లా కాదని రచ్చకెక్కనుర తండ్రి తల్లి శాసిత్తే, ఇంకెల్లా గుండను నిన్ను వీడి మరి నాకేడ్పే కదాయంటవే, చల్లా వెంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్, చెల్లిస్తానుర ముద్దు నీ మనసు దోచేశానుగా, దానికి సిచ్చల్లే నా మనసంత నీ పరము చేస్తా, ఒట్టి కట్టెల్లే మోడల్లే ఎల్తానురా క్షమించుమని నీవంటే ఉసూర్మంటినే, చల్లా వెంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రి మాట కాదనలేక ఇలా ఈ వివాహం చేసుకోవాల్సి వస్తుంది, నన్ను క్షమించు అని నువ్వు ప్రేయసి అంటే ప్రియుడు ఏం చేయాలో తెలియక ఉసూర్మని బాధపడుతున్న సందర్భం ఈ పద్యంలో చూసాం. 52వ పద్యం. మళ్ళీ వస్తను రాను ఈ తనువులో మాదిర్గ ఎంతెంత దూరాల్లో ఉండిన, ఈ మనసు విడదీరానంత దగ్గరగా గుండెల్లో గుట్టుగా దాసుకోమనిన, నాకు కాలు చెయ్యాడదే చల్లా వెంకటి సుబ్బలక్ష్మి. శరీరాలు దూరంగా ఉన్నా మన మనసు మాత్రం దగ్గరగానే ఉంటుంది, కాబట్టి నన్ను నీ గుండెల్లో దాచుకో అని వీడ్కోలు పలుకుతున్న ఆ ప్రేయసి మాటలకి ఏం చేయాలో తెలియక కాలు చెయ్యి ఆడినట్టుగా ఉంది నా పరిస్థితి అని తన బాధని వర్ణిస్తున్నారు ఇక్కడ ఈ పద్యంలో. 53వ పద్యం. ఇల్లా సూత్తూనే ఊరుకోను తెలుసా, ఎందర్ని అడ్డొచ్చినా మల్లా గుల్లము చేసి కర్రలు ఖణేల్ మన్పిస్తనే, నిన్ను నా ఇల్లాల్ చేసుక తీరుతా విజయుడై వీరాభిమన్యునిగా. ఇక్కడ వీరత్వం ప్రదర్శిస్తున్నాడు ప్రియుడు. ఇలా నేను ఊరికనే నువ్వు బాధపడుతూ నేను వేరే వివాహం చేసుకుంటానంటే నేను ఊరుకోను, ఎంతమంది వచ్చినా సరే వాళ్ళతో ఫైటింగ్ చేసి వాళ్ళందరినీ ఎదిరించైనా సరే వీరాభిమన్యుడిగా నేను వివాహం చేసుకుంటాను అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు ప్రియుడు. 54వ పద్యం. సాల్లే పెద్ద మొగాడి వచ్చినవు, ఇష్టం కలిగినేనా అతనిన్ పెళ్ళాడుతుంటెను, మధ్య నీ గొడవ నీ పేమల్ కలల్ గాని బతుకుల్లో పేమను గీమలేదనుచు ఏం కూసావే నా ముందటే చల్లా వెంకటి సుబ్బలక్ష్మి. ఈ గొడవలన్నీ ఎందుకు, అనవసరంగా రచ్చకెక్కటం ఎందుకు అనే అభిప్రాయంతో ఆ ప్రేయసి నా ఇష్టమే నేను వివాహం చేసుకుంటుంటే నువ్వు మధ్యలో ఈ ఫైటింగ్లు అవి పెట్టకు అని గట్టిగా కేకలేసేసరికి నోరు తెరవటం ప్రియుడు అంతైంది. 55వ పద్యం. ఇల్లా టక్కరివాడే దేముడొక పేమే కోరిన వంచు, మాటల్లో భావము తీసి నా బతుకునిట్ట తీపిసేసిండు, నే పెళ్ళాడతానని కోరలేదు గదా తప్సీల్ చేసినాడందుకే, చల్లా వెంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. ఆ పిల్లతో నాకు ప్రేమని పండించు అన్నాడు కానీ వివాహమై బతుకు పండించు అనలేదు, కాబట్టి ప్రేమ ఒక్కటే ఇప్పించాడు అని దేవుడికి నేను కోరినట్టుగా చేశాడు కానీ ఆయన తప్పేం లేదు అంటున్నారు ఈ పద్యంలో. 56వ పద్యం. ఎల్లొస్తానని పోయి నా వెనకనే ఎల్లల్లే పట్టేసి, కౌగిల్లో ఉక్కిరి పెట్టి మీద పడి ఎక్కి తొక్కి, మోహాల కైపుల్లో ఊపిరి తీసుకోనీక నన్ను ముద్దుల్లో ముంచెల్తివే, చల్లా వెంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. వెళ్తూ నీ విరహ వేదనని అలా తీర్చుకుని వెళ్ళావా,
నువ్వు లేకుండా నేను ఎలా బతకను అంటున్నాడు ప్రియుడి పద్యంలో. 57వ పద్యం. సూళ్ళేకుంటిని నీ సారము మనస్సున్ జంపుకోలేను, పందిల్లో పెళ్ళి ఖరాబు చేసి పరువుల్దీలేను, ఏ ఏట్లనో పళ్ళేనెందుకు పుట్టినానో మరి ఈ బాధల్ భరిస్తానికే. సల్లాయంకటి సుబ్బలక్ష్మి. నా బాధ నాకు నేనే చూడలేకపోతున్నాను, నా మనసు చంపుకోలేకపోతున్నాను, అలా అని పెళ్ళి చెడగొట్టి పరువు తీయలేను, అలా కాకపోతే ఏ ఏట్లో ఉన్నప్పుడు దూకుదామా అంటే అది కూడా చేయలేను, ఎందుకు ఇలా పుట్టాను, ఈ బాధలు భరించడానికేనేమో నేను జన్మించింది అని బాధపడుతున్నాడు ప్రియుడు. 58వ పద్యం. కళ్ళున్నందుకు చూసినాను కదా సుక్కా సక్కనందాలు, ఆ కళ్ళున్నందుకు తప్పదెప్పుడైనా కన్నీరు రాకుండా, నా వల్లే నీకును ఇన్ని కష్టములు నువ్వైనా సుఖంగుండవే. నా బతుకిలా అయిపోయింది ఎలాగో, నువ్వన్నా సుఖంగా ఉండు, ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్న ప్రతి ప్రియుడులాగానే ఇతను మాట్లాడుతున్నాడు. 59వ పద్యం. తల్లో మేకులు కొట్టినట్లు మెదడంతా తెర్లుతున్నట్లు, సూపుల్లో సూదులు గుచ్చినట్లు, మనసేమో ముక్కలైనట్లు, గుండెల్లో బాకులు దించినట్లు, బతుకెంతో రోత పుడుతున్నదే. సల్లాయంకటి సుబ్బలక్ష్మి. నువ్వు లేకపోతే నా బతుకు ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది అనేది ఇక్కడ ఈ పద్యంలో వివరిస్తున్నారు. తల్లో మేకులు కొట్టినట్టు, మెదడంతా తెర్లుతున్నట్లు, సూపుల్లో సూదులు గుచ్చినట్లు, మనసేమో ముక్కలైనట్లు, గుండెల్లో బాకులు దించినట్లుగా బతుకంతా చాలా రోత పుడుతోంది అంటూ బాధపడుతున్నాడు ఈ ప్రియుడు. 60వ పద్యం. పెళ్ళవుతున్నది రమ్మనెప్పుడును జాబిల్లిన్ పిలుస్తాదే, ఊహల్లో నైనను కల్వదీగా, మరి ఎట్లా నువ్వు పిలిచావు, నేనెల్లా వస్తను, వచ్చి ఏంటగుదునే, ఇట్లెందుకేడ్పిస్తవే. సల్లాయంకటి సుబ్బలక్ష్మి. బతుకేలా నీవు లేకుండినన్. వివాహానికి ఆహ్వానించిన ప్రేయసితో ప్రియుడు మాట్లాడుతున్న మాట. కలువ చంద్రుడు, పద్మము సూర్యుడు, వాళ్ళిద్దరికీ అనుబంధం. అలాగే ఎప్పుడైనా నా పెళ్ళవుతోంది రమ్మని కలువతీగ చంద్రుడిని పిలుస్తుందా? పిలవదు కదా. మరి అలాంటిది నువ్వు ఎలా పిలిచావు, నేను ఎలా రాగలను, వచ్చి ఆ దారుణం చూస్తూ ఎలా నేను తట్టుకోగలను, ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తావు, నువ్వు పిలిచావు కాబట్టి రాకుండా ఉండలేను, అలా అని వచ్చి తట్టుకోలేను, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ బాధపడుతున్నారు ఈ పద్యంలో. 60వ పద్యం ఇది. ధన్యవాదాలు.